తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేశునికి ఎంత క్రేజ్ ఉంటుందో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్లో వెలుస్తున్నటువంటి విఘ్న వినాయకుడు బాలాపూర్ గణేశునికి కూడా అంతే ప్రత్యేకత ఉంది. వినాయకుడి ఉత్సవాలలో నిమజ్జన ఊరేగింపుతో పాటు ప్రతిష్టాపన తదితర కార్యక్రమాల్లో బాలాపూర్ గణేష్తోనే మొదలు కావడం ఒక ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుంది. అలాంటి బాలాపూర్ గణనాథుడి విగ్రహాన్ని ఈ సంవత్సరం వినూత్నంగా తీర్చిదిద్దారు నిర్వాహకులు. తలపై భాగంలో అమృతం కోసం సముద్రంలో మందర పర్వతాన్ని దేవతలు రాక్షసులు కలిసి మదనం చేస్తున్నట్లుగా రూపొందించారు. కూర్చున్న ఆకృతిలో కనిపించే బుజ్జగణపయ్య ఒక చేతిలో సింహం చిత్రాలతో కూడిన త్రిశూలం, రెండవ చేతిలో ఓంకారం, మూడవ చేతిలో గొడ్డలి, నాలుగవ చేతిలో లడ్డూ పెట్టే వీలుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు. అయోధ్య రామాలయం తీరులో ఇక్కడ మండపాన్ని నిర్మించారు. ఈ మండపం మెట్లు ఎక్కగానే మనం లోపలికి వెళ్ళిన తర్వాత అయోధ్యలో నిర్మింపజేసిన వెలసిన అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని కూడా ఇక్కడ పెట్టారు. ఈ బాలరాముడి విగ్రహానికి కూడా పూజలు, అర్చనలు, తీర్థ ప్రసాదాలు తదితర కార్యక్రమాలను నిర్వహిస్తూ భక్తులకు అందిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవ కమిటీ నిర్వాహకులు అనేక ఏర్పాట్లను చేస్తున్నట్లు అధ్యక్షుడు కల్లెం నిరంజన్ రెడ్డి తెలిపారు. కాగా బాలాపూర్ లడ్డు కూడా ఎంతో ప్రాముఖ్యతను పొందింది. 1994లో రూపాయలు 450కు ప్రారంభమైన ఈ లడ్డు వేలంపాట గత సంవత్సరంలో రూపాయలు 18.90 లక్షలు పలికింది. ఈ లడ్డు వేలంపాటలో దక్కించుకున్న వారికి అదృష్టం కలిసి వస్తుందని, అనేక కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తున్నట్లు వారు ఇక్కడ తమ విశ్వాసాన్ని వెలిబుచ్చుతున్నారు. వేలంపాట ద్వారా వచ్చిన డబ్బులతో ఇప్పటివరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ నిర్వాహకులు చేపట్టినట్లు తెలియజేస్తున్నారు. ఆలయ అభివృద్ధి, షెడ్డు నిర్మాణం, బోరు, వరద బాధితులకు సహాయం, కరోనా సమయంలో కూడా కరోనా బాధితులకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు నిర్వాహకులు సూచిస్తున్నారు.